రైట్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో రామ్కి ఎస్ఈజెడ్లో ఆరిజిన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పైప్ లైన్ నుంచి లీక్ అవడంతో పొటాషియం హైడ్రాక్సైడ్ ఇద్దరు కార్మికులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటనపై ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గరిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఫార్మాసిటీలో ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయని అన్నారు. కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. సేఫ్టీ అడిగినట్లు సక్రమంగా నిర్వహించకపోవడం వలన ఇటువంటి సంఘటనలు తరచూ ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. తక్షణమే సేఫ్టీ ఆడిట్లు నిర్వహించి భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక లిక్విడ్ పడడం వల్ల ఇద్దరు కార్మికులు జగదీష్ తులసి అనేటువంటి కార్మికులు కాయల్ని గాయాలతో విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రత సక్రమంగా పాటించకపోవడం వల్ల, భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల ఎస్సీజెడ్లో కార్మికులు పురుగులా చూస్తా ఉన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు.